నా పేరు విక్టర్ అండి. అక్టోబర్ 3వ తారీఖు ఈ లెఫ్ట్ హ్యాండ్ నాకు పనిచేయలేదు. ఒక 2 నెలలు అలాగే గడిచిపోయింది. నవంబర్ మాసం వచ్చే టైంకి ఈ రైట్ హ్యాండ్ చేయి కూడా సేమ్ ఇదే టైప్ లో వచ్చింది. స్విచ్ చేయాలంటే ఈ చేయి పైకి లేపి దాంట్లో పెట్టి స్విచ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంకి డిసెంబర్ లో ఇక్కడికి వచ్చాను, సావాసంకి వచ్చాను, దేవుడి వాక్యం విన్నాను. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీయాలని అని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆయన అన్నాడు, నీ లెఫ్ట్ చెయ్యి ఈ వెన్నుపూస ఎముక అరిగిపోయి వెన్నుపూస ప్రెస్ అయిపోయింది కాబట్టి మీకు ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఒకవేళ ఆపరేషన్ చేస్తే కాలు చేతులు పడిపోతాయి అని చెప్పారు. ఈ బెల్ట్ ఉదయం నుంచి పండుకునేటప్పుడు తీసేయాలి, మిగతా టైంలో బెల్ట్ వేసుకోవాలి, ట్రావెల్ చేయకూడదు, ఒక మనిషి తోడుగుండాలి. బ్రదర్ చెప్పాను, ఒక రోజు ప్రార్థన చేయమని. బ్రదర్ ఆయిల్ వేసి ప్రార్థన చేశాడు. బ్రదర్ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసంలో దేవుడు కృప సేవ యొక్క ప్రార్థన బట్టి ఈ నడుము వేసుకునే బెల్ట్ దేవుడు తీసివేశాడు, ఈ మెడకు వేసుకునేది దేవుడు తీసివేశాడు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను అవుటివాడుగా ఉండడం కంటే చచ్చిపోవడం మేలు తండ్రి, నన్ను స్వస్థపరచు ప్రభువా, చాలా గొప్పవాడు, మహిమ గల తండ్రి.